2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ప్రస్తుతం ఎండలు ఎలా మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. పగలే కాదు, రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అందుకే రాత్రంతా ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటున్నారు. కానీ ఉదయం లేవగానే హాయిగా ఉంటుందేమో కానీ నెల తిరిగేసరికి వచ్చే కరెంటు బిల్లు చూస్తే మాత్రం గుండె ఆగిపోయినంత పనవుతుంది. అవునా? కానీ మీ ఏసీ రిమోట్తోని మీ కరెంటు బిల్లును సగానికి సగం తగ్గించే ఒక మోస్ట్ ప్రాక్టికల్ ఫ్యూచర్ ఉందనే విషయం మీకు తెలుసా? మార్కెట్లో దొరికే దాదాపు ప్రతి ఎయిర్ కండిషనర్ మోడల్లోనూ ఆ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు టెంపరేచర్ 18 లేదా 20 డిగ్రీలో పెట్టేసి పడుకుంటూ ఉంటారు. దీనివల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత రూమ్ విపరీతంగా చల్లబడిపోతుంది. చలి తట్టుకోలేక మధ్యలో లేచి దుప్పటి కప్పుకోవడం లేదా ఏసీ ఆఫ్ చేయడం మనలో చాలా మందికి అనుభవమే. కానీ మీరు రాత్రి పడుకునే ముందు రిమోట్తో ఈ స్లీప్ మోడ్ ఫ్యూచర్ను యాక్టివ్ చేస్తే ఏసీ నిరంతరం ఒకేలా పనిచేయదు. గడిచే సమయాన్ని బట్టి, గది వాతావరణాన్ని బట్టి ఇది ఉష్ణోగ్రతను క్రమంగా ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోతుంది. ఉదాహరణకు మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏసీ టెంపరేచర్ 24 డిగ్రీలు పెట్టి స్లీప్ మోడ్ ఆన్ చేశారు అనుకుందాం. మీరు నిద్రపోయిన ఒక గంట తర్వాత ఏసీ ఆటోమేటిక్గా టెంపరేచర్ను 1 డిగ్రీ పెంచి 25 డిగ్రీలకు మారుస్తుంది. ఆ తర్వాత మరో గంటకు ఇంకో డిగ్రీ పెంచి 26 డిగ్రీలకు సెట్ చేస్తుంది. ఇలా గరిష్టంగా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను ఇది స్వయంచాలకంగా పెంచుతుంది. ఏసీలో ఉష్ణోగ్రతను ప్రతి ఒక్క డిగ్రీ పెంచినప్పుడు దాదాపు 6% వరకు విద్యుత్ ఆదా అవుతుంది. మనం స్లీప్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏసీ కంప్రెషర్ రాత్రంతా ఒక వేగంతో నిరంతరాయంగా పనిచేయకుండా లోడ్ను తగ్గించుకుంటూ వస్తుంది. దీనివల్ల కరెంటు వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి తోడు ఏసీ నుంచి వచ్చే శబ్దం కూడా తగ్గి రూమ్ చాలా నిశ్శబ్దంగా మారుతుంది. అంటే అటు ప్రశాంతమైన నిద్రతో పాటు ఇటు జేబుకు చిల్లు పడకుండా కరెంటు బిల్లు కూడా భారీగా సేవ్ అవుతుందన్నమాట.